విక్రమార్క గారి కార్యాలయం ముందు సెక్రటరియట్ లోపల మరి ధర్నా చేసిన మా కంపెనీ మా బిల్లులు మాకు ఇవ్వమని చెప్పి అయితే వాళ్ళందరూ ఈరోజు మమ్మల్ని కమిషన్లు అడుగుతుందని చెప్పి బాజాప్తా నడిచినటువంటి పరిస్థితి. ఇక ఇందులో మనము పోకూరి సుబ్బారావు అని ఎవరైతే ఆయన దమ్మం పెట్టుకుందో ఆయన 40 లక్షల 4 కోట్ల వర్క్ ఏదో చేసిండు. ఆ వర్క్ సంబంధించిన బిల్లు కావాలి, ఆయనకు 4 కోట్ల బిల్లు రావాలి. దానికోసము ఆయన మల్లు నందిని గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె 40 లక్షల కమిషన్ అడిగిందంట. అయితే ఆయన నేను బిల్లు వచ్చినాక ఇస్తా అని చెప్పిందంట. లేదు ముందే ఇవ్వాలని చెప్పిందంట ఈమె. దాంతో ఆయన బిల్లు రాక మనస్తాపం చేసి పోయిన సంవత్సరం ఆయన చనిపోయింది. ఇక అర్థమైందా, ఆయన చనిపోయిండు. అయితే ఈ విధంగా అనేకమైన లావాదేవీలు వీళ్ళ మధ్యలో. అంతేకాకుండా మరి బట్టి విక్రమార్క గారికి ఇంకొక అత్యంత సన్నిహితుడు ఒక ఎన్ఆర్ఐ, ఆయన పేరు పసుమర్తి కేశవులు. ఈ పసుమర్తి కేశవులు ఒక కుమార్తెకు ఒక కొడుకు పెళ్లికి ఇటీవల బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన హెలికాప్టర్ తీసుకొని అక్కడ ప్రజల ధనంతో అక్కడ హెలికాప్టర్ తీసుకొని అక్కడ ఈ వివాహానికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈయన వివిధ రూపాలలో సంపాదించిన కమిషన్ల పైసలన్నీ కూడా కేశవులు గారికి బినామీ కంపెనీలకు ఆయన పెట్టుబడులు పెట్టిండ్రు ఈయన ద్వారా. కాబట్టి ఇక్కడ ఎంక్వైరీ చేయాలి, ఎన్ని డబ్బులు అక్కడికి పోయినాయి, ఇక్కడికి వెళ్ళి ఎంత ఆయన పోయేటప్పుడు ఎంత ఇచ్చి పంపినరు, వీళ్ళ ఫ్యామిలీ పోయి ఎంత తప్పు తీసుకొని పోయినరు, నిజంగా వీళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుపడ్డప్పుడు నిజంగా వీళ్ళ పైన చర్యలు జరిగినాయి, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఈరోజు దానిపైన ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నాకు తెలిసింది ఏంటంటే పసుమర్తి కేశవులు అన్నట్టు ఆయన ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు, ఐటీ కంపెనీలు కూడా అక్కడ నడుపుతూ ఉన్నాడు, కాలిఫోర్నియాలో ఉన్నాయని చెప్పేసి నాకు వచ్చిన సమాచారం. కాబట్టి దీనిపైన ఈడీ ఖచ్చితంగా దీనిపైన మీరు చర్యలు చేపట్టాలని కోరుతున్నా. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి తమ్మునికి మరి రావిర్యాలలో ట్రాన్స్కాట్ అడ్వాన్స్ టెరాక్సెట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 7 కోట్లు భూములు ఏదో వాళ్ళకి ఇచ్చిందని చెప్పేసి ఇటీవల రావడం జరిగింది. అంతేకాకుండా ఈయనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని చేసిన. అంతేకాకుండా జగదీశ్వర్ రెడ్డి అని ఇంకో తమ్ముడు ఈరోజు ఈయన ఎంసీ డెరైవ్డ్ పబ్లిక్ రికార్డ్ షో దట్ స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్ ఇన్కార్పొరేటెడ్ 21 జూలై 2024 అని చెప్పి ఈయన ఒక కంపెనీ దాదాపు 1000 కోట్లు దానికి ప్రపోజల్ ఉందంట. అంతేకాకుండా మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ ఉందో మంది అందులో జరిగినటువంటి పనులు, అందులో జరిగినటువంటి అక్రమాలు ఈరోజు అక్కడ చాలామందికి నేను ఏమంటున్నా అంటే ది మూసీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ లార్జ్ పబ్లిక్ expenditure infrastructure contracts and transactions and proposed development along the river corridor. I request ED to examine DPRలు, దాని DPRలు చూడమన్నా, ఎస్టిమేషన్ చూడమన్నా, లోన్లు చూడమన్నా, ఫండింగ్ చూడమన్నా, కాంట్రాక్టర్ ఎవరిలో చూడమన్నా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వెస్టర్న్ ఈరోజు రంజిత్ రెడ్డి అని మాజీ ఎంపీని మధ్యలో పెట్టి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పుప్పాలగూడలు ఉందో మరి ఆ భూములకు సంబంధించింది. అంతేకాకుండా ఏదైతే లియోనియా ఉందో మరి అక్కడ అది లియోనియాకు సంబంధించినటువంటిది మరి తక్కువ ధరకు కొన్నది. ఇవన్నీ దీని వెనుక ఉన్న అన్నిటి కూడా లావాదేవీలు చేయాలి. ఈ డబ్బు ఏ విధంగా జరిగింది ఇది. అంతేకాకుండా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగం 4 కంపెనీలు, ఒకటి నవనిర్మాణం, ఇంకోటి ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేసు, టార్గెట్, ఈ 4 కంపెనీలకే ఈరోజు అన్నీ కూడా ఇవన్నిటిని కూడా మన రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళే. ఈ తెలంగాణకు 4 ముఖ్యమంత్రులు మోపైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కొండరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు 5 సీఎంలు, ఇంకొక సీఎం కూడా ఉందంట అమెరికాలో. ఏది ఇంతకుముందు అయినా 5 అన్నతమ్ములు 5 ముఖ్యమంత్రులు తెలంగాణ పడ్డారు, ప్రతి శాఖ మీద పడ్డారు, దోచుకుంటా ఉన్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీలు ఈరోజు ఇష్టానుసారంగా ల్యాండ్ ఎక్వేషన్లు, రైతుల భూములు గుంజుకోవాలి, వీళ్ళు దానిపైన వ్యాపారం చేయాలి. ఇటువంటివన్నీ కూడా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక అంతేకాకుండా ఈరోజు రెగ్యులర్గా ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా వేరే ఫారిన్ కంట్రీస్కి పోయినరు, ఎన్నిసార్లు కుటుంబాలతో పోయినరు, పోయినప్పుడు ఎంతెంత లగేజ్ తీసుకుపోయినరు, లగేజ్లలో ఎన్నెన్ని పైసలు వాళ్ళ అక్కడ తీసుకుపోయినరు, పోతే అక్కడ ఎవరెవరిని కలిసిండ్రు, ఈ కంప్లీట్ మినిట్స్ అనేది ఈరోజు మీరు ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మన దేశం దాటి వెళ్ళిపోయినాయి. దాంతో ఈరోజు మన రాష్ట్ర యొక్క ఎకానమీ పడిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇయ్యరు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యరు, మరి డిఏలు ఇయ్యరు, మరి ఓపీఎస్ను అమలు చేయరు, సిపిఐ తీసే ఓపీఎస్ ఇయ్యరు, నిరుద్యోగ భృతి ఇయ్యరు, ఖాళీలు నింపరు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమాన పని సమాన వేతనం ఇయ్యరు. కానీ ఈరోజు మన దేశాన్ని మాత్రము $3 ట్రిలియన్
మన రాష్ట్ర ఎకానమీ తీసుకుపోతారని ప్రగల్భాలు కలుపుతారు. ఇది ఏ విధంగా సాధ్యమో మీరే ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ప్రతిదీ వీళ్ళు ఇప్పటిదాకా పోయిన ప్రతిదీ వీళ్ళ పెట్టుబడులు కానీ ఇవి కానీ అన్నీ కూడా నేను ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా నేను అడిగినవి ఒక 12 పాయింట్లు అడిగిన. ఒకటి, నా కంప్లైంట్ ఈరోజు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ఎగ్జామినేషన్ అని ఒకటి. సెకండ్, ప్రిలిమినరీ అనాలిసిస్ ఆఫ్ ది ఎలిగేషన్స్ అనేది. ఐడెంటిఫై షెడ్యూల్ అఫెన్సెస్, ఇప్పటిదాకా ఎన్ని స్కాములు జరిగినాయో. ట్రేస్ ది కంప్లీట్ మనీ ట్రయల్ అండ్ ఐడెంటిఫై, ఎక్కడెక్కడ ఏ డబ్బులు జరిగినాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు ఎంక్వైరీ చేయమన్నా. అంతేకాకుండా ఏదో పిఎంఎల్ఏ మరియు ఫేమా వయలేషన్స్ దీని కింద వస్తాయి, అవి కూడా ఎగ్జామిన్ చేయమన్నా. అంతేకాకుండా ఈరోజు దేశం దాటిపోయినటువంటి పైసలు ఏ అకౌంట్లలో పడ్డాయి అవి తీయమని చెప్పిన. షెల్ కంపెనీలు ఎన్ని పెట్టినరు దాని ఎవిడెన్స్, దాని వారెంట్లు చూడమని చెప్పిన. ఫైనాన్షియల్ డిజిటల్ ఎవిడెన్స్లు కూడా తీయమని చెప్పిన. ఈరోజు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పచెప్పాలని చెప్పిన. ప్రొవిజనలీ అటాచ్ ఎస్ఎస్ వేరెవర్ స్టాచ్యూరీ రిక్వైర్ అంత పిఎంఎల్ఏ ఇది కూడా తీయమని చెప్పిన. ప్రొసీడింగ్స్ వేరెవర్ లీగలీ వారెంటెడ్ అది కూడా తీయమన్నా. ఇన్ఫార్మ్ ది కంప్లైంట్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ ది అప్లికబుల్ లా, ఇవన్నీ కూడా తీయమని చెప్పి ఈరోజు ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిజంగా తెలంగాణని ఈరోజు పేదరికంలో నెట్టి, తెలంగాణలో నిరుద్యోగం పెంచి, తెలంగాణలో ఈరోజు రైతులను ఆత్మహత్యలు చేసుకున్న తట్టుగా చేసి, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న తట్టు చేసి, ఈరోజు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న చేసి, ఈరోజు రకరకాల చట్టాలు 22A అని ఈ విధంగా రకరకాల రోజుకొక చట్టం తీసుకొని వచ్చి భూములు గుంజుకొని ఈరోజు తెలంగాణ ప్రజలను ఏ విధంగా కష్టపెడుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి మధ్యలో ఈరోజు ఈడీ మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ మీ పైన ఉన్నది. నిజంగా మీ మీద అక్కసుంటే లండన్కే బోనిచ్చేటోళ్ళు కాదు. అలాంటిది ఈరోజు మీరు లండన్కు బోనిచ్చిందంటే అమెరికా వాళ్ళే FBI వాళ్ళు ఇక్కడికి వస్తే మేము అరెస్ట్ చేస్తాము, వీళ్ళు డిఫెన్స్ డీల్లలో ఉన్నారు. ఆల్రెడీ ఈయన మీద మొన్ననే సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. అందులో 89 కేసులు ఉన్నాయి ఒక క్రిమినల్ మా దేశానికి రానియమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు అమెరికా ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు ఆ ప్రోగ్రాం ఆపడం జరిగింది. ఈరోజు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, మరి మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అసౌద్దీన్ ఓవైసీ కూతురు పెళ్ళ మీరు కలుసుకున్నారా లేదా? కలుసుకుంటే మీరు మాట్లాడుకున్నారా, తన్నుకున్నారా, కొట్టుకున్నారా? మీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? అంతేకాకుండా గతంలో కూడా ఒకటి ఉన్నది ఏంటంటే బట్టి విక్రమార్క గారి పాదయాత్రకు హరీష్ రావు గారు ఫండింగ్ ఇచ్చిందని, ఒక గ్రైనేడ్ కంపెనీ ద్వారా అతనికి ఆ పాదయాత్ర పైసలు ఇచ్చిందనేది ఆరోపణ కాదు, ఇది వాస్తవమా కాదా? ఇది అమరవీల సాక్షిగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్తున్నా. ఇంకో రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్తున్నా, ఈరోజు మీరు నమ్ముకున్న దైవాన్ని మీద లేకుంటే కుటుంబస్తుల మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నువ్వు అమెరికాకు విదేశాలకు మన దేశ రక్షణ కోసము, మన రాష్ట్ర అభివృద్ధి కోసము, పెట్టుబడుల కోసం వెళ్ళినావా, లేకుంటే నీ అక్రమంగా సంపాదించిన పైసలు అక్కడ పెట్టుబడి పెట్టడానికి వెళ్ళినావా, నీ డబ్బులు దాచుకోవడానికి వెళ్ళినావా? ఇవన్నీ బట్టి విక్రమార్క మీకు కూడా ఇదే సవాల్ వేస్తున్నా. కాబట్టి ఇవి మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దీనిపైన ఒక లీగల్ ఫైట్ అనేది, ప్రజా పోరాటం అనేది ఇవి చెప్పేదాకా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, మేరా భారత్ మహానాయక్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మనం ఉన్నాము. ముఖ్యమంత్రి మరియు ఆయన సోదరులు, ఉప ముఖ్యమంత్రి మరియు ఆయన సతీమణి, ఈ నలుగురు పైన ఇంకా కొంతమంది ఇలా ఇన్వాల్వ్ అయిన వారిపైన ఈరోజు ఈడీలో కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణలో వివిధ రకాల స్కామ్లలో ఈరోజు కమిషన్లు కానీ ప్రాజెక్టులలో కానీ ఏదైతే కమిషన్లు సంపాదించారో, అక్రమంగా సంపాదించిన డబ్బును మొత్తం ఈరోజు దేశానికి తరలి వెళుతూ ఉన్నది. దానిపైన మీరు ఎంక్వైరీ చేయాలి అని ఈరోజు నేను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొన్ని నేను ఈ మధ్యలో తీసిన, నిన్నటిదాకా ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండలరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మరి అమెరికాకు వెళ్ళే వారం రోజుల ముందే ఈయన అమెరికాకి వెళ్ళిపోతారు. ఒక కుటుంబ సభ్యుడిని ప్రతిజ్ఞ ఏమని చేసినావు, నేను నా కుటుంబస్తులకు కానీ ఎవరికి కూడా నేను వాళ్ళ సపోర్ట్ ఎవరిని కూడా నేను నా పవర్ వాడనని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావు ముఖ్యమంత్రిగా. ఈరోజు నీ సోదరుడు నీకంటే ముందు ఆ దేశానికి ఎట్లా పోతాడు, ఏ విధంగా ఉంటాడు? అంటే సోదరుడు మామూలుగా ట్రిప్ కోసం పోతే ఓకే, కానీ నీ సోదరుడు సామాన్యుడు కాదు కదా. ఇగో ఇక్కడ ఆయన బయోడేటా ఉన్నది. ఒకటి, ఆయన యుఎస్ ఇండియా ఈయన ఇండస్ట్రియల్ బిల్డింగ్ అని పెట్టిండ్రు. డిలైటెడ్ టు వెల్కమ్ మిస్టర్ ఆశీష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమ్టే అండ్ మిస్ కొండలరెడ్డి అనుముల చైర్మన్. దేనికి చైర్మన్ మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళ కథలు మామూలుగా లేదు. ఇగో దేనికి చైర్మన్ చూడండి. ఇది అసలు కంపెనీ ఎప్పుడు పెట్టిండ్రు, ఏంటిది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒకసారి మనం చూస్తే, ఈరోజు కొండలరెడ్డి గారు ఎవరంటే ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ అంట, బిల్డింగ్ ఇండియాస్ ఏరోస్పేస్ అంట, డిఫెన్స్ అంట. డిఫెన్స్కి నాకు ఎక్కడ సంబంధం అంది? డిఫెన్స్ వ్యాపారంలో ఎక్కడ పోయింది? డిఫెన్స్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఎంటర్ అయింది ఈరోజు? కాబట్టి నన్ను నీ పవర్ అడ్డం పెట్టుకొని ఈరోజు నీవు మూసీ ప్రక్షాళన పేరుతోని అక్కడ 84 ఎకరాల భూమి మాకు కావాలి అని చెప్పి
నీవు ఢిల్లీకి పోయి రాజ్నాథ్ సింగ్ కలిసి అక్కడ భూమి ఒప్పించినావు. అదే తీరుగా నీ తమ్ముని కూడా వ్యాపారంలో ఈరోజు ఎంటర్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు నిన్ను నేను వెళ్ళడాన్ని బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు అని అంటావు. బీజేపీ వాళ్ళు నీకు అడ్డుకుంటే ఈరోజు 84 ఎకరాల భూమి అక్కడ ఎందుకు ఇస్తారు? ఈరోజు నీ తమ్ముడిని మరి డిఫెన్స్ రంగంలో వ్యాపారాలకు ఎందుకు ఎంటర్ కానిస్తారు? ఈరోజు అంతేకాకుండా మరి నీ వ్యాపారం పెంచుకోవడానికి నీ నల్లధనాన్ని ఈరోజు అక్కడికి తరలి వెళ్ళించడానికి వీళ్ళందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనేది ఇవి ఉన్నది. ఇక సరే, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మనం చూసే ముందు అసలు ఇప్పటి వరకు నేను ఎన్ని కేసులు ఇక్కడ పెట్టినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మనం చూస్తే అమృత్ 2.0 ఇది 1137 కోట్ల రూపాయల అక్రమంగా జరిగినటువంటి టెండర్. ఇందులో సృజన్ అంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది. సృజన్ ఎవరంటే సృజన్ గారు, కల్వకుంట్ల కవిత గారు, మరియు రేవంత్ రెడ్డి గారు, మరి విందుల గారు, వీళ్ళు నలుగురు కలిసి పెట్టినటువంటి కంపెనీ ఇది. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్వకుంట్ల కవిత, అనుముల రేవంత్ రెడ్డి గారు, సృజన్ గారు, మరియు కవిత ఫ్రెండ్ విందుల గారు, వీళ్ళు నలుగురు పెట్టినటువంటి కంపెనీ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమైందా? ఈరోజు వీళ్ళంతా ఒకటే అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి స్కామ్ ఇది ఏది అమృత్ 2.0. మరి దాని మీద నేను ఇదివరకే ఈడీల కంప్లైంట్ ఇచ్చిన. మరి దీనిపైన ఇప్పటి వరకు అయితే ఎటువంటి చర్యలు లేవు, నంబర్ 1. రెండోది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇది దాదాపు ఒక 4000 కోట్లది, ఒక 2000 కోట్లు చెరి 1135 కోట్ల రూపాయలు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి మన రాఘవ కన్స్ట్రక్షన్స్కు, ఇంకొకటి మరి మన మేయా కన్స్ట్రక్షన్స్కు. వీరిద్దరికి కూడా కేక్ పంచినట్టు కట్ చేసి సరిసగం ఇచ్చిండ్రు. 0.1% తేడాతోని ఇద్దరు కూడా వర్క్ ఇచ్చిండ్రు. దీనిపైన నేను హైకోర్టులో వేస్తే మీకు రేవంత్ రెడ్డి గారికి గొడవ ఉంది కాబట్టి కేసు మేము తీసుకుంటలేమని నా పిల్ రిజెక్ట్ చేసిండ్రు హైకోర్టు న్యాయమూర్తి గారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇది కూడా ఇందులో పెండింగ్లో ఉంది. అంతేకాకుండా టీఎస్ఆర్టీసీలో మరి బస్సుల కొనుగోలు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంత కొన్నారు, యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత, అసలు మెగా కృష్ణారెడ్డి అంటే ఒక ఏది బస్సుల కంపెనీ ఆయనకు ఉన్నదా, లేకుంటే ఆయనకే ఎందుకు ఇచ్చిండ్రు, ఈయనకే వచ్చిన కమిషన్లు. ఇక ఎలిగేషన్స్ ఆఫ్ 20% కమిషన్ ఫ్రమ్ కాంట్రాక్టర్. ఈరోజు కాంట్రాక్టర్లకు వెళ్ళి 20% దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క గారి కార్యాలయం ముందు సెక్రటరియట్ లోపల మరి ధర్నా చేసిన మా కంపెనీ మా బిల్లులు మాకు ఇవ్వమని చెప్పి. అయితే వాళ్ళందరూ ఈరోజు మమ్మల్ని కమిషన్లు అడుగుతుందని చెప్పి బాజాప్తా నడిచినటువంటి పరిస్థితి. ఇక ఇందులో మనము పోకూరి సుబ్బారావు అని ఎవరైతే ఆయన దమ్మం పెట్టుకుందో ఆయన 4 కోట్ల వర్క్ ఏదో చేసిండు. ఆ వర్క్ సంబంధించిన బిల్లు కావాలి, ఆయనకు 4 కోట్ల బిల్లు రావాలి. దానికోసము ఆయన మల్లు నందిని గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె 40 లక్షల కమిషన్ అడిగిందంట. అయితే ఆయన నేను బిల్లు వచ్చినాక ఇస్తా అని చెప్పిందంట. లేదు ముందే ఇవ్వాలని చెప్పిందంట ఈమె. దాంతో ఆయన బిల్లు రాక మనస్తాపం చేసి పోయిన సంవత్సరం ఆయన చనిపోయింది. ఇక అర్థమైందా, ఆయన చనిపోయిండు. అయితే ఈ విధంగా అనేకమైన లావాదేవీలు వీళ్ళ మధ్యలో. అంతేకాకుండా మరి బట్టి విక్రమార్క గారికి ఇంకొక అత్యంత సన్నిహితుడు ఒక ఎన్ఆర్ఐ, ఆయన పేరు పసుమర్తి కేశవులు. ఈ పసుమర్తి కేశవులు ఒక కుమార్తెకు ఒక కొడుకు పెళ్లికి ఇటీవల బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన హెలికాప్టర్ తీసుకొని అక్కడ ప్రజల ధనంతో అక్కడ హెలికాప్టర్ తీసుకొని అక్కడ ఈ వివాహానికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈయన వివిధ రూపాలలో సంపాదించిన కమిషన్ల పైసలన్నీ కూడా కేశవులు గారికి బినామీ కంపెనీలకు ఆయన పెట్టుబడులు పెట్టిండ్రు ఈయన ద్వారా. కాబట్టి ఇక్కడ ఎంక్వైరీ చేయాలి, ఎన్ని డబ్బులు అక్కడికి పోయినాయి, ఇక్కడికి వెళ్ళి ఎంత ఆయన పోయేటప్పుడు ఎంత ఇచ్చి పంపినరు, వీళ్ళ ఫ్యామిలీ పోయి ఎంత తప్పు తీసుకొని పోయినరు, నిజంగా వీళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుపడ్డప్పుడు నిజంగా వీళ్ళ పైన చర్యలు జరిగినాయి, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఈరోజు దానిపైన ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నాకు తెలిసింది ఏంటంటే పసుమర్తి కేశవులు అన్నట్టు ఆయన ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు, ఐటీ కంపెనీలు కూడా అక్కడ నడుపుతూ ఉన్నాడు, కాలిఫోర్నియాలో ఉన్నాయని చెప్పేసి నాకు వచ్చిన సమాచారం. కాబట్టి దీనిపైన ఈడీ ఖచ్చితంగా దీనిపైన మీరు చర్యలు చేపట్టాలని కోరుతున్నా. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి తమ్మునికి మరి రావిర్యాలలో ట్రాన్స్కాట్ అడ్వాన్స్ టెరాక్సెట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 7 కోట్లు భూములు ఏదో వాళ్ళకి ఇచ్చిందని చెప్పేసి ఇటీవల రావడం జరిగింది. అంతేకాకుండా ఈయనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని చేసిన. అంతేకాకుండా జగదీశ్వర్ రెడ్డి అని ఇంకో తమ్ముడు ఈరోజు ఈయన ఎంసీ డెరైవ్డ్ పబ్లిక్ రికార్డ్ షో దట్ స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్ ఇన్కార్పొరేటెడ్ 21 జూలై 2024 అని చెప్పి ఈయన ఒక కంపెనీ దాదాపు 1000 కోట్లు దానికి ప్రపోజల్ ఉందంట. అంతేకాకుండా మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ ఉందో,
మంది అందులో జరిగినటువంటి పనులు, అందులో జరిగినటువంటి అక్రమాలు ఈరోజు అక్కడ చాలామందికి నేను ఏమంటున్నా అంటే ది మూసీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ లార్జ్ పబ్లిక్ expenditure infrastructure contracts and transactions and proposed development along the river corridor. I request ED to examine DPRలు, దాని DPRలు చూడమన్నా, ఎస్టిమేషన్ చూడమన్నా, లోన్లు చూడమన్నా, ఫండింగ్ చూడమన్నా, కాంట్రాక్టర్ లెవెల్లో చూడమన్నా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వెస్టర్న్ ఈరోజు రంజిత్ రెడ్డి అని మాజీ ఎంపీని మధ్యలో పెట్టి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పుప్పాలగూడలు ఉందో మరి ఆ భూములకు సంబంధించింది, అంతేకాకుండా ఏదైతే లియోనియా ఉందో మరి అక్కడ అది లియోనియాకు సంబంధించినటువంటిది మరి తక్కువ ధరకు కొన్నది. ఇవన్నీ దీని వెనుక ఉన్న అన్నిటి కూడా లావాదేవీలు చేయాలి. ఈ డబ్బు ఏ విధంగా జరిగింది ఇది. అంతేకాకుండా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగం 4 కంపెనీలు, ఒకటి నవనిర్మాణం, ఇంకోటి ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేసు, టార్గెట్, ఈ 4 కంపెనీలకే ఈరోజు అన్నీ కూడా ఇవన్నిటిని కూడా మన రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళే. ఈ తెలంగాణకు 4 ముఖ్యమంత్రులు మోపైంది ఈరోజు. రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కొండరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, 5 సీఎంలు, ఇంకొక సీఎం కూడా ఉందంట అమెరికాలో. ఏది ఇంతకుముందు అయినా 5 అన్నతమ్ములు, 5 ముఖ్యమంత్రులు తెలంగాణ పడ్డారు. ప్రతి శాఖ మీద పడ్డారు, దోచుకుంటా ఉన్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీలు, ఈరోజు ఇష్టానుసారంగా ల్యాండ్ ఎక్వేషన్లు, రైతుల భూములు గుంజుకోవాలి, వీళ్ళు దాని ప్రకారం వ్యాపారం చేయాలి. ఇటువంటివన్నీ కూడా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక అంతేకాకుండా ఈరోజు రెగ్యులర్గా ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా వేరే ఫారిన్ కంట్రీస్కి పోయినరు, ఎన్నిసార్లు కుటుంబాలతో పోయినరు, పోయినప్పుడు ఎంతెంత లగేజ్ తీసుకుపోయినరు, లగేజ్లలో ఎన్నెన్ని పైసలు వాళ్ళ అక్కడ తీసుకుపోయినరు, పోతే అక్కడ ఎవరెవరిని కలిసిండ్రు, ఈ కంప్లీట్ మినిట్స్ అనేది ఈరోజు మీరు ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మన దేశం దాటి వెళ్ళిపోయినాయి. దాంతో ఈరోజు మన రాష్ట్ర యొక్క ఎకానమీ పడిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇయ్యరు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యరు, మరి డిఏలు ఇయ్యరు, మరి ఓపీఎస్ను అమలు చేయరు, సిపిఎస్ తీసే ఓపీఎస్ ఇయ్యరు, నిరుద్యోగ భృతి ఇయ్యరు, ఖాళీలు నింపరు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమాన పని సమాన వేతనం ఇయ్యరు. కానీ ఈరోజు మన దేశాన్ని మాత్రము $3 ట్రిలియన్ మన రాష్ట్ర ఎకానమీ తీసుకుపోతారని ప్రగల్భాలు కలుపుతారు. ఇది ఏ విధంగా సాధ్యమో మీరే ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ప్రతిదీ వీళ్ళు ఇప్పటిదాకా పోయిన ప్రతిదీ వీళ్ళ పెట్టుబడులు కానీ ఇవి కానీ అన్నీ కూడా నేను ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా నేను అడిగినవి ఒక 12 పాయింట్లు అడిగిన. ఒకటి, నా కంప్లైంట్ ఈరోజు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ఎగ్జామినేషన్ అని ఒకటి, సెకండ్ది ప్రిలిమినరీ అనాలిసిస్ ఆఫ్ ది ఎలిగేషన్స్ అనేది, ఐడెంటిఫై షెడ్యూల్ అఫెన్సెస్ ఇప్పటిదాకా ఎన్ని స్కాములు జరిగినాయో, ట్రేస్ ది కంప్లీట్ మనీ ట్రయల్ అండ్ ఐడెంటిఫై ఎక్కడెక్కడ ఏ డబ్బులు జరిగినాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు ఎంక్వైరీ చేయమన్నా. అంతేకాకుండా ఏదో పిఎంఎల్ఏ మరియు ఫేమా వయలేషన్స్ దీని కింద వస్తాయి, అవి కూడా ఎగ్జామిన్ చేయమన్నా. అంతేకాకుండా ఈరోజు దేశం దాటిపోయినటువంటి పైసలు ఏ అకౌంట్లలో పడ్డాయి అవి తీయమని చెప్పిన. షెల్ కంపెనీలు ఎన్ని పెట్టినరు దాని ఎవిడెన్స్లు, దాని వారెంట్లు చూడమని చెప్పిన. ఫైనాన్షియల్ డిజిటల్ ఎవిడెన్స్లు కూడా తీయమని చెప్పిన. ఈరోజు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పచెప్పాలని చెప్పిన. ప్రొవిజనలీ అటాచ్ ఎస్ఎస్ వేరెవర్ స్టాచ్యూరీ రిక్వైర్ అంత పిఎంఎల్ఏ ఇది కూడా తీయమని చెప్పిన. ప్రొసీడింగ్స్ వేరెవర్ లీగలీ వారెంటెడ్ అది కూడా తీయమన్నా. ఇన్ఫార్మ్ ది కంప్లైంట్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ ది అప్లికబుల్ లా ఇవన్నీ కూడా తీయమని చెప్పి ఈరోజు ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిజంగా తెలంగాణని ఈరోజు పేదరికంలో నెట్టి, తెలంగాణలో నిరుద్యోగం పెంచి, తెలంగాణలో ఈరోజు రైతులను ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా చేసి, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసి, ఈరోజు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసి, ఈరోజు రకరకాల చట్టాలు 22A అని ఈ విధంగా రకరకాల రోజుకొక చట్టం తీసుకొని వచ్చి భూములు గుంజుకొని ఈరోజు తెలంగాణ ప్రజలను ఏ విధంగా కష్టపెడుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి మధ్యలో ఈరోజు ఈడీ మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ మీ పైన ఉన్నది. నిజంగా మీ మీద అక్కసుంటే లండన్కే బోనిచ్చేటోళ్ళు కాదు. అలాంటిది ఈరోజు మీరు లండన్కు బోనిచ్చిందంటే అమెరికా వాళ్ళే FBI వాళ్ళు ఇక్కడికి వస్తే మేము అరెస్ట్ చేస్తాము, వీళ్ళు డిఫెన్స్ డీల్లలో ఉన్నారు. ఆల్రెడీ ఈయన మీద మొన్ననే సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. అందులో 89 కేసులు ఉన్నాయి ఒక క్రిమినల్ మా దేశానికి రానియమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు అమెరికా ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు ఆ ప్రోగ్రాం ఆపడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, మరి మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అసౌద్దీన్ ఓవైసీ కూతురు పెళ్ళ మీరు కలుసుకున్నారా లేదా? కలుసుకుంటే మీరు మాట్లాడుకున్నారా, తన్నుకున్నారా, కొట్టుకున్నారా? మీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? అంతేకాకుండా గతంలో కూడా ఒకటి ఉన్నది ఏంటంటే బట్టి విక్రమార్క గారి పాదయాత్రకు హరీష్ రావు గారు ఫండింగ్ ఇచ్చిందని, ఒక గ్రైనేడ్ కంపెనీ ద్వారా అతనికి ఆ పాదయాత్ర పైసలు ఇచ్చిందనేది ఆరోపణ కాదు. ఇది వాస్తవమా కాదా
ఇది అమరవీల సాక్షిగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్తున్నా. ఇంకో రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్తున్నా, ఈరోజు మీరు నమ్ముకున్న దైవాన్ని మీద లేకుంటే కుటుంబస్తుల మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నువ్వు అమెరికాకు విదేశాలకు మన దేశ రక్షణ కోసము మన రాష్ట్ర అభివృద్ధి కోసము పెట్టుబడుల కోసం వెళ్ళినావా, లేకుంటే నీ అక్రమంగా సంపాదించిన పైసలు అక్కడ పెట్టుబడి పెట్టడానికి వెళ్ళినావా, నీ డబ్బులు దాచుకోవడానికి వెళ్ళినావా? ఇవన్నీ బట్టి విక్రమార్క మీకు కూడా ఇదే సవాల్ వేస్తున్నా. కాబట్టి ఇవి మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దీనిపైన ఒక లీగల్ ఫైట్ అనేది, ప్రజా పోరాటం అనేది ఇవి చెప్పేదాకా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు, మేరా భారత్ మహానాయక్.